Hey everyone, welcome to my channel. న్యూ హౌస్ హోమ్ టూర్ అండి. మా కొత్త ఇల్లు అని చెప్పడం జరిగింది పాత వీడియోస్లో. కొత్త ఇల్లు ఎప్పుడు మీకు చూపించలేదండి. పూజ కోసం, వరలక్ష్మీదేవి పూజ కోసం ఎలాగో వచ్చాం కదని మీకు మా ఇల్లు అయితే చూపిస్తున్నానండి. 4 ఫ్లోర్ల బిల్డింగ్ అండి ఇది. కింద 3 బెడ్రూమ్స్తో మేము ఉండడానికి కట్టుకున్నాం. పైన రెంట్ పర్పస్ కట్టామండి. ఈ ఎలివేషన్ అయితే ఈ విధంగా ఉంది. 2 గేట్లు వచ్చాయండి. పెద్ద గేట్ ఒకటి, చిన్న గేట్ ఒకటి. లోపలికి వెళ్దాం. ఇది పార్కింగ్ ప్లేస్ అండి. పార్కింగ్ ప్లేస్ చాలా ఖాళీగా ఉందండి. 4 కార్లు, 10 బైక్స్ పెట్టుకునేలాగా ఖాళీగా వచ్చింది. ఇదండి పార్కింగ్లో కూడా సీలింగ్లు అయితే చేయించామండి. ఇది మెయిన్ గుమ్మం అండి. మెయిన్ గుమ్మానికి బయట ఒక రూమ్ ఇచ్చారండి. సీలింగ్ ఇది అటాచ్డ్తో ఉందండి రూము. మా బాబు స్విమ్మింగ్ పూల్ బెడ్ ఇది. ఈ గుమ్మం నుంచి లోపలికి వెళ్తే 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. ఇది ఎల్ షేప్ హాలు. సీలింగ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ లోపల బెడ్రూమ్ అండి. ఈ రూమ్కి వాష్రూమ్ అయితే లేదండి. బయట చూపించాం కదా, దానికి ఉంది. మెయిన్ బెడ్రూమ్ ఇంకొకటి ఉంది కదా, దానికి ఉంది. టీవీ కబోర్డ్ అండి. పూజ చేసుకున్నాను కదా, మార్నింగ్ ఈవినింగ్ ఈ విధంగా పూజ చేశానండి. రెండో బెడ్రూమ్. ఇది మెయిన్ బెడ్రూమ్ అండి. వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్స్ అన్నీ అయితే ఈ విధంగా ఉంటాయండి. కిచెన్. ఇంటి చుట్టూ అండి. ఇంటి చుట్టూ ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను. ఇదండి ఇంటి చుట్టూ. ఉదయాన్నే పెట్టుకున్న ముగ్గండి. పూజ ముందు పెట్టుకున్న ముగ్గు. ఇదండి ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్. ఇప్పుడు 5 ఫ్లోర్లు చూద్దామండి. ఈ రెంట్ పర్పస్ కట్టినవి. కింద 3 బెడ్రూమ్స్ వచ్చాయండి. పైన ఫ్లాట్కి వచ్చి 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఎల్ షేప్ హాల్ ఉంటుందండి. చుట్టూ అయితే ఇలాగా గ్లాస్తో ఫిట్ చేయించారండి. ఇది మెట్ల దగ్గర ఉన్న ఫ్లాటు. ఎల్ షేప్ హాలు. సీలింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఫస్ట్ బెడ్రూమ్ అండి. రెంట్ కోసమైనా ఫ్యాన్స్ అవి వేయించేసామండి. అటాచ్ ఉంటాయండి వెస్ట్రన్ స్టైల్లో. పూజ కదండి. కిచెన్. సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సీలింగ్లు అయ్యే విధంగా ఉన్నాయి. ఫ్యాన్లు వేయించామండి. అటాచ్డ్ బాత్రూమ్. ఈ బయట వాష్ ఏరియా అండి. నెక్స్ట్ ఫ్లాట్లోకి వెళ్దాం.
నెక్స్ట్ ఫ్లాట్ అండి, ఇది రోడ్ సైడ్కి వస్తుంది. ఇది ఎల్ షేప్ హాలే అండి. ఫస్ట్ బెడ్రూమ్, వాష్రూమ్ అండి. పూజ కదండి. కిచెన్, ప్రతి ఫ్లాట్కి వచ్చి 2 బెడ్రూమ్లు, ఎల్ షేప్ హాలు, కిచెను, దేవుడి రూము ఉందండి. వాష్రూమ్లు, అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ డిఫరెంట్గా సీలింగ్లు అయితే ఉన్నాయి, వేశారండి. ప్రతిదానికి డిఫరెంట్గానే ఉన్నాయి. రోడ్ సైడ్కి వచ్చిందండి వాష్ ఏరియా. ఇది వాష్రూమ్, వాష్ ఏరియా వచ్చిందండి. వాష్ మిషన్ అది పెట్టుకోవడానికి ఇలా గ్లాస్తో ఫిట్ చేయించుకున్నాం. మామూలుగా గ్రిల్స్ అయితే వేయించుకున్నా, ఇలా గ్లాస్తో ఫిట్ చేయించుకున్నాం అండి. లుక్ అయితే బాగుంది. పై ఫ్లాట్లలోకి వెళ్దామండి. సెకండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లాట్ అండి. రోడ్ సైడ్ మెట్ల సైడ్ అండి. ఎల్ షేప్ హాలు, అటాచ్డ్ వాష్రూమ్స్ అండి. కొత్తగా కట్టడం వల్ల అన్నీ కొత్తగానే ఉంటాయి, యూజ్ చేసినవి కాదు కదా. పూజ కదండి. కిచెన్, అన్ని ఫ్లాట్లకి సేమ్ వాష్రూమ్స్, వాష్ ఏరియాస్, కిచెన్ అంతా సేమ్గానే ఉంటుందండి. ఇది మెట్ల సైడ్ ఫ్లాట్, ఇప్పుడు రోడ్ సైడ్ ఫ్లాట్లోకి వచ్చాం. ఇది ఎల్ షేప్ హాలు, సీలింగ్లు అయితే ఈ విధంగా ఉన్నాయండి. హాల్లో ఫస్ట్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్స్, పూజ కదండి. కిచెన్, సెకండ్ బెడ్రూమ్, బయట రోడ్ సైడ్ వాష్ ఏరియా అండి. టాప్లోకి వెళ్దాం.
ఈ పైన ఒకటి సింగిల్గా ఉందండి ఫ్లాట్, డబుల్ అయితే వేయలేదు. ఎంతో నాకు నచ్చిన ప్లేస్ అండి ఇది, చాలా బాగా నచ్చిన ప్లేస్ ఇది. పైన సింగిల్ ఫ్లాట్, బయట ఓపెన్ ప్లేస్, అదే ఎల్ షేప్ హాల్ అండి. అన్నట్లో ఫ్లాట్లలోనూ ఫ్యాన్స్ అవి అన్నీ బిగించి పెట్టామండి. పూజ గది, కిచెన్ అండి, రెండో బెడ్రూమ్. సీలింగ్స్ అన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా డిఫరెంట్గానే ఉంటాయండి. బయట వాష్రూమ్, వాష్ ఏరియా, పైనుంచి వ్యూ అండి. ఇదండి నాకు ఇష్టమైన ప్లేస్ అంటే, చల్లగా గాలి, పీస్ఫుల్గా ఉండే ప్లేస్ అంటే ఇదండి. చాలా హాయిగా ఉంటుంది పైకి ఎక్కితే. నైట్ టైం అయితే చాలా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి పైన. పైన ట్యాంక్ ఉంటుందండి, పైన చూస్తాం. ఇదండి మా హౌస్, కొత్త ఇల్లు. ఎలా ఉందండి? ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.